నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆటా మూవీ నుండి 5th B అండ్ 6th A గర్ల్స్.
ఎన్ని జన్మలైన సాంగ్ పర్ఫామ్ చేయడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
వేదికైనా వీడలేని స్నేహమైనా అనంతమా వసంతమా హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికల గిల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం హ్యాపీ డేస్ హ్యాపీ డేస్.
చూసి నీ వలపును మరచుట సులువా ఇది కనివిని ఎరుగని మనసుల కలయిగా సరసకు పిలిచితి విరసము తగదిగా దిగి 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 సొగసుల మొరవిని విలవిల మనసిరి వెలుగుల విరియగరా లక 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 తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ దత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం షం షం తా ధీం తోం నం షం షం తక్ దిక్ తోం నం కిట తగ 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 దత్త తలాంగ్ తోం దత్త తలాంగ్ తోం దత్త తలాంగ్ తోం తలా కుదక జం తది తనక జం తలా కుదక జం తది తనక జం తలా కుదక జం తది తనక జం అలికిడి వింటే అది నువ్వే ఎదమరు పైన పెదవులు
మందాకతమైన గురుతుకు రాదా క్షణమైన ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైనవని నాలో నిన్ను వదిలావే నేను నువ్వయేలా. లీడర్ ఆఫ్ సిర్కొండ మండల్ అవర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తాహిర్ బిన్ హమ్దాన్ గారిని నిజామాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సార్ గారిని వేదికపైకి, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ భూమయ్య సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సబ్ ఇన్స్పెక్టర్ పలుకుతున్నాం. పెద్దవాల్గూట్ గ్రామ సర్పంచ్ గంగారెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ మండల అధ్యక్షులుగా సత్యశోధక్ పాఠశాల నిత్య శ్రేయోభిలాషి సోల్మన్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానం. వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రధాన ఉపాధ్యాయుల గారికి, విద్యార్థిని విద్యార్థులు అందరికీ ముందుగా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరపురాని కలల పొడి, మరిచిపోని అలల జడి, అనంత శిఖరాల పయనంలో ఒడిదుడుకులు ఎన్నున్నాయి, ఓదార్చే అమ్మ ఒడి లాంటిది బడి. మరింత జ్ఞాపకాలు, అనుభవాలు, స్నేహితుల ఆటపాటలు, బంధాలు, ఉపాధ్యాయుల బోధనలు ఇవన్నీ విడవడం చాలా మందికి కష్టమే. కానీ ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఇవన్నీ విడవడం సహజం. 10వ తరగతి అన్నది మనం బయట ప్రపంచంలోకి అడుగుతున్న సమయంలో ఒక మెట్టు వంటిది. మరి దీనిలో మనం విజయం సాధించడానికి, మంచి మార్కులు పొందడానికి ఏ పాఠశాల అయినా ఉపాధ్యాయులైనా తమ పిల్లలు బాగా మార్కులు తెచ్చుకోవాలి, తమ పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. అలాంటిదే మన సత్యశోధక్ పాఠశాల. మరి మన ఉపాధ్యాయులు కూడా మన పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి అని రాత్రి పగళ్ళు కష్టపడుతూ మనల్ని చదివిస్తున్నారు. సృజనాత్మకత నింపి, చైతన్యాన్ని నింపి, మనకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ, మనకు కావాల్సిన పరికరాలను సమకూరుస్తూ నిరంతరం విద్యార్థుల కోసం కష్టపడుతున్నారు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు. మరి అలాంటి ఉపాధ్యాయులకు, ఉన్నతమైన ఉపాధ్యాయులకు మనమిచ్చే కానుక ఏంటి, మనమిచ్చే కృతజ్ఞత ఏంటి? మనం మంచి మార్కులు తెచ్చుకొని డివిజన్, డిస్ట్రిక్ట్, రాష్ట్ర స్థాయిలో మార్కులు పొంది మన ఉపాధ్యాయులకు, మన పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చేయడమే మనం ఇచ్చే కానుక. దీనివల్ల కేవలం మన ఉపాధ్యాయులకే కాదు, మన తల్లిదండ్రులకే కాదు, మనకు కూడా గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. మరి కృతజ్ఞత అంటారా? ఒక జీవితంలో మనిషి ఎంత ఎత్తుకెదిగినా కానీ తన గుడికి, బడికి, ఉపాధ్యాయులకు రైట్ స్టార్. He is the man of dedication, he is skilled. He founded the religious institution. He devoted to his children to present a prosperous life and loved his children to mold them better. He showed the better path those who believe him. He is striving tirelessly for the best society. He is none another one. Our beloved principal, our Narsesa. We are feeling very sad to leave this school. I have been studying in this school since 8th standard. In these 3 years, I enjoyed myself a lot. I am feeling very sad to leave this school. Our principal sir is ideal to the society. He provides everything for us to give us better and bright future for us. We are thankful to you, sir. He is one of the good and best teacher for us. We are feeling very sad to leave you, sir. Our teachers are very best teachers. They are teaching their subjects very clearly and they are clearing our doubts very clearly. They are doing hard work with us. They are staying at night with in the night study hours. We are thankful to you, sir, forever. We don't forget you in our future also. They are ready to take risks and do hard work if we cooperate with them. So I advise to you all to cooperate with them and take more and more information, give more work to our teachers, study properly. Our teachers provides that guidance to us, so we have to take that guidance and develop ourselves. And finally, I want to give advice to the 9th class students to learn how to work hard and learn more in the 10th class. Don't waste your time. 10th class is last year to your school life. We are leaving this 10th class now within few days, so we are feeling a lot. This is a memorable days for you in 10th class. So learn hard, take care of all subjects. Don't neglect any subjects, especially English.
English is very important for you. English is a global language. That means world language. If you go anywhere, you should need English. So if you learn English, you can gather more information, and other subjects will also become easy for you. Thank you for SSP management for giving me this opportunity. ముఖ్య అతిథి అర్విన్ అందాన్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ వీడియో కోసం ఏది అడిగినా కానీ లేదనకుండా సార్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తి లోపల మేము ఒకటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులం అందరం కూడా అంకితాభావంతో పనిచేయడం జరుగుతుంది. సభాధ్యక్షులు నర్సయ్య గారు, అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మా ఆత్మీయులు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుకొండ గారికి, పాల్గోడ్ మైలారం సర్పంచ్లకి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ యోధులు రాజేశ్వర్ రాజన్నలకు, అలాగే కళాకారుడు పెద్ద రాజయ్య గారికి, మై బిలవ్డ్ చిల్డ్రన్, అలాగే సత్యశోధక్ స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఈ యొక్క పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లలకు ఈ పాఠశాల ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అని అంటే, సత్యశోధక్ స్కూల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. వేర్ ఎవర్ యు గో ఐ విల్ బీ విత్ యూ అని అంటాడు మీ ప్రిన్సిపాల్. అంటాడా? పోయిన పిల్లలకు తెలుసు. అందరినీ పిలుచుకొని మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ప్రతి విద్యార్థిని ఆరాధిస్తూ ఉంటాడు. ఏ ఊర్లో ఎవరు చదివినా సరే ఈ పాఠశాలలో వాళ్ళ గురించి ఆరాధిస్తూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళకు కావాల్సిన సలహాలు ఇస్తూ ఉంటాడు, ఆర్థిక సహాయాన్ని చేస్తూ ఉంటాడు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ అని అనుకున్నప్పుడు ఆ పట్టును అట్నే ముందుకు సాగించాలి. పట్టి విడవరాదండి. వేమన చెప్పేది ఏంటంటే, పట్టు పట్టాలనుకున్నావు, పట్టి విడిస్తే లాభమైంది, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలని. సో చావడం అనేది లక్ష్యం కాదు, మన లక్ష్యం ముందుంది, దాన్ని చేరాలి అని అంటే మనం ముందుకు పోతూ ఉండాలి. సో మీ లక్ష్యం ఏమిటో మీకు తెలుసు. సభాధ్యక్షులైనటువంటి నరసయ్య సార్ గారు మరియు పాత్రికేయులు మరియు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ జ్యోతిరావు పుల్లే ఆదర్శంగా తీసుకొని సత్యశోధక్ పాఠశాల స్థాపించి మారుమూల గ్రామాలలో సైత మాతో కానిది లేదని రాష్ట్ర స్థాయి గుర్తింపు సిరికొండ మండలానికి తెచ్చిన ఆర్ నర్సయ్య గారికి మరియు మా ధన్యవాదాలు తెలుపుతూ, సమావేశానికి ఇచ్చేసినటువంటి సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, 11 సంవత్సరాల నుండి ఇక్కడ అంతకుముందు చూసుకుంటే ఎప్పుడు రాజకీయాలతో పోల్చుకునే ఈ సిరికొండలో విద్యార్థుల్లో విద్యతో పోటీ పడాలనే తత్వాన్ని, ఈ విద్యలో పోటీని తీసుకొచ్చినటువంటి సత్యశోధక్ పాఠశాల యాజమాన్యానికి, సత్యశోధక్ పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఇక్కడ సమావేశమైన వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇక్కడ సమావేశమైన ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. రాసి ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్తున్నారు. మీరు ఈ స్కూల్లో నేర్చుకున్నది విద్యతో పాటు సభ్యత, సంస్కారం, ధైర్యం ఇవన్నీ ఉంచుకొని ముందుకు పోవాలి. మీరు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం నేర్చుకోవాలి. అది విద్య ఉన్నప్పుడే మీరు దేనికైనా అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం మీకు వస్తుంది. భారతము రామాయణంలో మనకు ద్రోణాచార్యుడని పాండవులకు కౌరవులకు గురువు అంటాడు. ఆయన ఒకే ఒక అర్జునుడికి మాత్రమే విద్య నేర్పుతా అంటాడు. దళితుడు ఎంచుకునే శ్రద్ధను బట్టి మీ అధ్యాపకులు ఏ విధంగా చెప్పినా కూడా మీరు ముందుకు పోయే అవకాశం ఉంది. మీరు
సమయాన్ని వృధా చేసుకోకుండా 10వ తరగతి వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెద్దలు ఆత్మీయులు తాహెర్ హమ్దాన్ గారికి, సిరికొండ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సార్ గారికి, మైలారం గ్రామ సర్పంచ్ లింగం గారికి, వాల్గొండ సర్పంచ్ రెడ్డి గారికి ఈ పాఠశాల శ్రేయోభిలాషులు సాల్మన్ సార్ గారికి, బాలయ్య సార్ గారికి, అట్లాగే రాజేశ్వర్ సార్ గారికి, మిత్రుడు కళాకారుడు రెడ్డి రాజయ్య గారికి, ఈ పాఠశాల అభివృద్ధిని దశ దిశలా తెలియజేస్తున్న మిత్రులు శ్రేయోభిలాషులు పాత్రికేయ బృందానికి, మరియు ఈ పాఠశాలకు గుర్తింపు తీసుకురావడానికి పరోక్షంగా తోడ్పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ దిద్దడానికి 11 సంవత్సరాల క్రితం పాఠశాలను ప్రారంభించి ఈ ప్రాంతంలోని విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడంలో సత్యశోధక పాఠశాల ముందుందని చెప్పడానికి గర్విస్తున్నాను. మరి ఇంతటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క తల్లిదండ్రికి, ఈ పాఠశాలలో చేర్పించిన ప్రతి ఒక్క తల్లిదండ్రికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు చదువుతున్న బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ 6వ బ్యాచ్ 5 సంవత్సరాలుగా, అంటే ఇక్కడ నుంచి 10వ తరగతి విద్యార్థుల్ని 5 బ్యాచ్లని పంపడం జరిగింది. మరి ప్రతి బ్యాచ్లో మంచి ఫలితాలని తీసుకురావడంతో పాటు వాళ్ళందరినీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించడంలో సత్యశోధక పాఠశాల తన వంతు పాత్రను పోషిస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ నుంచి వెళ్ళే విద్యార్థులు ఎవరైనా సరే ఏ అవసరం వచ్చినా మళ్ళీ మీ యొక్క మాతృ సంస్థలాగా, తల్లిలాగా ఈ సత్యశోధక పాఠశాల ఉంటుందని, మరి తల్లి ఎప్పుడు కూడా మనకు తన పిల్లలకి వెంబడి ఉంటుంది. మరి అట్లాంటి సత్యశోధక పాఠశాల కూడా మీరు ఎలాంటి అవసరాలు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, అది పర్సనల్ ప్రాబ్లం అయినా ఈ సత్యశోధక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్ని ఎవరిని ఆశ్రయించినా మీకు తన వంతు సహకారం అందుతుందని తెలియజేసుకుంటూ, మరి ఇకపోతే ఇప్పుడున్న 10th క్లాస్ విద్యార్థులలో ఇప్పటివరకు ఈ మండలంలో ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ అనేది ఎక్కడ లేకుండే. ఇప్పుడు మొట్టమొదటిగా ఇంగ్లీష్ మీడియం 10th క్లాసు ఈ సంవత్సరం పరీక్షలు రాయబోతున్నారు మన పాఠశాల నుంచి. మరి 10వ తరగతి బ్యాచ్ 536 మార్కులు తీసుకొచ్చి అప్పుడు మండల స్థాయిలో హైయెస్ట్ మార్క్స్ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం మనం ఫస్ట్ రాయబోతున్నాం కాబట్టి ఈసారి కూడా ఫలితాల్లో తమ యొక్క ప్రతిభను చాటాలని ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల్ని తెలియజేసుకుంటూ, మరి తెలుగు మీడియం విద్యార్థులు కూడా మనకు ఆల్రెడీ ఒక లక్ష్యం ఉంది, ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ కోసం, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరంగా ఇప్పటి వరకు మీరు శ్రమించారు. ఇంకా కొంచెం శ్రమిస్తే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటి నుంచి మీరు మీ యొక్క చదివిన సబ్జెక్టు జ్ఞానాన్ని మొత్తం పరీక్షలలో పెట్టడానికి ప్రయత్నం చేయాలని, దానికి సహాయ సహకారాలు అందించడానికి మా వంతు సహకారం మెల్లమెల్లా ఉంటుందని ప్రయత్నం చేస్తారు. ఆ డివోట్తనం ఈ పాఠశాల యొక్క ప్రగతికి నిదర్శనమని, వాళ్ళ యొక్క అంకిత భావంతో పనిచేయడం వలన ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని తెలియజేసుకుంటూ, ఈ పాఠశాల దశ దిశలా అభివృద్ధి చెందడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, శ్రేయోభిలాషులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇకపోతే మనం ప్రతి సంవత్సరం ఈ పాఠశాల టాపర్లను, మండల టాపర్లను సన్మానిస్తాం. మరి ఈ అట్లాగే జ్ఞాపికను సత్యశోధక ఎడ్యుకేషన్ తరఫున అందజేస్తామని తెలియజేసుకుంటూ, సత్యశోధక పాఠశాలలో చదువుతున్న ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఆ క్లాసులలో టాపర్స్గా నిలిచే విద్యార్థులకు 1016 నగదు పురస్కారం ఉంటుందని, గోల్డ్ మెడల్ కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి మునుముందు మీరు యొక్క పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ,
10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ పాఠశాల మన మండల సబ్ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు సాయన్న గారు, స్థానిక సర్పంచ్ లింగం గారు, పాల్గోడ్ సర్పంచ్ గంగారెడ్డి గారు, మా మిత్రులు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి మండల శాఖ అధ్యక్షులుగా ఈరోజు మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు రాజన్న గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పాటు విచ్చేసినటువంటి రామడుగు గోపాల్ గారు, గంగారెడ్డి గారు, స్నేహితులు, ఆ మీటింగ్కు వెళ్ళాలనేది తప్పనిసరి. కానీ నర్సయ్య గారు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ, ఈ సభ ఇవాళ వీడ్కోలు అయిపోతే మళ్ళీ పెట్టడానికి వీల్లేదు. నా మీటింగ్ను ఉదయాన్ని సాయంత్రం పెట్టుకోవచ్చు, ఎందుకంటే నేనే ఆ పార్టీలో నేనే ఫ్లోర్ లీడర్ను కాబట్టి. ప్రాధాన్యత అవసరం అనుకుంటే ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా ఈరోజు ఈ విద్యా సంస్థను 11 సంవత్సరాల క్రితం ఒక మంచి సదుద్దేశంతో జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని తీసుకొని ఏదైతే నడిపిస్తున్నాడో, నిజంగా కూడా సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు నర్సయ్య లాంటి వాళ్ళు. ఉన్న వాళ్ళలో నర్సయ్య ఒకడు కాబట్టి మనం అందరం ఆయనను అభినందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, వేరే విషయాల్లో పాఠశాలలు 2 ఉన్నాయి. ఆ 2 ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి మార్కులు సంపాదించి ఈ మండలాన్ని జిల్లాలో, రాష్ట్రంలో, అలాగే మీ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను, మీరు చదువుకున్నటువంటి విద్యా సంస్థ యొక్క పేరు ప్రతిష్టలను తీసుకురావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎస్ఐ గారికి, మైలారం గ్రామ సర్పంచ్ లింగం గారికి, వాల్గోడ్ సర్పంచ్ గంగారెడ్డి గారికి, అదేవిధంగా తోట రాజన్న గారికి, బీజేపీ మండల్ ప్రెసిడెంట్ సలానా సార్ గారికి,
చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మడికట్టుతో నువ్వు పూజ చేస్తే సును పంటలు, జారు కట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు. నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే దండాలే పెడతారు అందరూ. ఏది చిన్న చీర కొంగులోన కన్న తల్లి ఉన్నది, చీరలోని గొప్పతనం తెలుసుకో. పువ్వైను విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుకరా. గాలి ఆడక ఉక్క పోసినప్పుడు ఆ బయటే గాని పాలిట వింజామరా. ఎండావాన నీకు తడుగు, విదేశాల వనికలకు సారెపోసి పంపేది, భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది, ప్రమాణంగా నిలిచేది. తిరిగి జలతో పడుతూ
వారివ్వ చందమామ అందమంతా
शुरुआए अरे चिक्किली किली किली गिरताए ఈ పిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు పూసిన కాకి కూతలు కళ్యాణి పేర్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు రాగిని మేడము రుక్కు రేఖ పైన కోపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లో
రూముల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. సాయమీయగా మోయలేవుగా లేత సోయగాల భారమా ముని పంటి ముద్దర కాన చిగురంటి పెదవుల పైన
పెరిగే పెరిగను మంచి చూడగురు రెండు కమ్ముకొచ్చి దుమ్ములేవ మందిరో
शिकन सी दुनिया चले प्यार में चले बल्ले बल्ले